ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో తిరుమల శనివారాలు ఎప్పుడు ప్రారంభమవుతున్నాయి, ఎన్ని శనివారాలు పూజ చేసుకోవాలి, పొరటాసు మాసం అంటే ఏమిటి, ఈ మాసంలో వచ్చే శనివారాల ప్రత్యేకత ఏమిటి అనే విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. చాలామందికి పొరటాసు మాసం అంటే ఏమిటో తెలియకపోవచ్చు. అలాగే తిరుమల శనివారాల గురించి తెలియకపోవచ్చు. అలాగే తెలియని వారి కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ పొరటాసు మాసం అనేది మన తెలుగు వారికి సంబంధించింది కాదు. తమిళులు పాటించే మాసమే పొరటాసు మాసం. వారికి మనకి అనేక వ్యత్యాసాలు కలవు. భాషలోనే కాదు, క్యాలెండర్లోనూ మాసాలు, పండుగలు అన్నీ మారతాయి. ఎందుకంటే మనము చంద్రమానాన్ని బట్టి అనుసరిస్తాం, వారు సౌరమానాన్ని బట్టి అనుసరిస్తారు. అంటే మనము పౌర్ణమి రోజును చంద్రుడి కదలికలను బట్టి తిథులు, పండుగలు అన్నీ మనకి వస్తూ ఉంటాయి. అమావాస్య తరువాతి రోజు నుంచి మనకి క్రొత్త నెల ప్రారంభమవుతుంది. తమిళులు సూర్యుడి గమనాన్ని బట్టి తిథులు, పండుగలు అన్నీ జరుపుకుంటారు. సూర్యుడు ఎప్పుడైతే మరో రాశిలోకి సంక్రమణ జరుగుతుందో అప్పటి నుంచి క్రొత్త మాసం అనేది ప్రారంభమవుతుంది. ఈ విధంగా చూసినట్లయితే పొరటాసు మాసం అనేది 2024 సంవత్సరంలో సెప్టెంబర్ 17వ తేదీన సూర్యుడు కన్యా రాశిలోకి సంక్రమణ జరుగుతుంది. అప్పటి నుంచి పొరటాసు మాసం అనేది మొదలవుతుంది. తిరిగి సూర్యుడు ఇంకో రాశిలోకి ప్రవేశించేంత వరకు కూడా ఈ మాసాన్ని పొరటాసు మాసం అని అంటారు. మనకి నెలలో 31 రోజులు 30 రోజులు ఎలా అయితే ఉంటాయో వీరికి కూడా అలాగే ఉంటాయి. ఈ పొరటాసు మాసం మనము ఎందుకు జరుపుకోవాలి, ఈ మాసానికి ఎందుకింత ప్రత్యేకత అంటే ఈ మాసంలోనే వైకుంఠ నాథుడు వైకుంఠం నుండి ఈ కలియుగంలోకి విగ్రహ రూపంలో ఆవిర్భవించాడని పురాణాల ద్వారా తెలుస్తున్నది. అందుకని ఈ మాసంలో ఈ వైకుంఠనాథుడిని పూజించిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, లక్ష్మీ కటాక్షం కలుగుతుందని అంటారు. అయితే తెలుగువారము మనమెందుకు జరుపుకోవాలి అంటే కలియుగ దైవము వారికే కాదు మనకి కూడా. ఆ దైవము, ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మనకు కూడా దైవమే. ఆ వైకుంఠనాథుడిని ఎంతో భక్తి శ్రద్ధలతో మనం కూడా పూజిస్తాం కదా. పైగా ఈ మాసంలో స్వామివారిని పూజిస్తే ఆ స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు అతి శీఘ్రంగా లభిస్తాయి. కాబట్టి అందుకనే స్వామివారిని మనం కూడా ఈ పొరటాసు మాసంలో వచ్చే శనివారాలలో ఆ కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి వారిని పూజించాలి. మనము కార్తీక మాసము, శ్రావణ మాసము ఎలా అయితే నియమ నిష్టలతో పూజనైతే చేసుకుంటామో అలానే తమిళియన్స్, కర్ణాటక, కేరళ వాసులు, దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని వారు ఈ పొరటాసు మాసంలో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ వెంకటేశ్వర స్వామి వారు మన భూమిపై వెలసిన మాసం కాబట్టి ఈ పొరటాసు మాసానికి అంత ప్రత్యేకత ఉంటుంది. ఈ పొరటాసు మాసం 2024 సంవత్సరంలో ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, ఎప్పటి వరకు ఉంటుంది అంటే మన తెలుగు నెల ప్రకారం 2024 సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీ మంగళవారం నుండి ఈ మాసం ప్రారంభమవుతుంది. ఎప్పుడు ముగుస్తుంది అంటే 2024 సంవత్సరం అక్టోబర్ 17వ తేదీ గురువారంతో ముగుస్తుంది. ఈ మాసంలో వచ్చే శనివారాలు పవిత్రమైనవిగా వారు భావించి పూజలు నిర్వహిస్తారు. ఈ మాసంలో వచ్చే అన్ని శనివారాలలో కూడా ఈ వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తే చాలా చాలా మంచిది. ముఖ్యంగా బేసి సంఖ్యలో వచ్చే శనివారాలలో పూజిస్తే మరింత స్వామివారి అనుగ్రహం లభిస్తుంది. మొదటి శనివారము, 3వ శనివారము, 5వ శనివారం కానీ స్వామివారికి పూజ చేస్తే చాలా మంచిది. అయితే ఈ సంవత్సరం 4 తిరుమల శనివారాలు అయితే వస్తున్నాయి. మొదటి తిరుమల శనివారము 2024 సంవత్సరం సెప్టెంబరు 21వ తేదీ చవితి తిథి రోజున వస్తుంది. రెండవ తిరుమల శనివారము 2024 సంవత్సరం సెప్టెంబరు 28 ఏకాదశి తిథితో వస్తున్నది. మూడవ తిరుమల శనివారము 2024 సంవత్సరం అక్టోబరు 5వ తేదీ తదియ తిథితో వస్తుంది. ఆఖరి తిరుమల శనివారము 2024 సంవత్సరం అక్టోబరు 12వ తేదీ దశమి తిథితో వస్తున్నది. ఈ 4 వారాలలో తిరుమల శనివారాలు ముగుస్తాయి. స్వయంగా కలియుగ దైవమైన ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు నారదుడితో ఈ పొరటాసు మాసంలో వచ్చే శనివారాలలో ఎవరైతే నన్ను పూజిస్తారో వారిని తప్పకుండా అనుగ్రహిస్తానని ఆ శ్రీనివాసుడే సెలవిచ్చాడు.
అంతేకాకుండా ఈ పురటాస మాసంలో శనిదేవుని వలన వచ్చే కష్టాలని తొలగిస్తాను అని స్వయంగా ఆ వెంకటేశ్వర స్వామి వారే నారదుడితో తెలియజేసినట్లుగా పురాణాల ద్వారా తెలుస్తున్నది. ఈ పురటాస మాసంలో వచ్చే తిరుమల శనివారాలలో వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తే వారు శని ప్రభావం వలన ఏర్పడే కష్టాల నుంచి మనల్ని బయట పడవేస్తారు. వివాహం ఆలస్యమైనటువంటి వారు, సంతానం లేనటువంటి వారు, ఉద్యోగం లేనటువంటి వారు, అన్యోన్య దాంపత్యం కోసం, పిల్లల ఆరోగ్యం కోసం, అష్టైశ్వర్యాల కోసం ఈ తిరుమల శనివారాలలో స్వామివారిని తప్పక పూజించండి. అస్సలు మర్చిపోవద్దు, మిస్ చేసుకోవద్దు. మీకు వీలైతే ఈ మాసంలో వచ్చే 4 శనివారాలలో పూజ చేసుకోండి. వీలు కాకపోతే మొదటి శనివారం కానీ ఆఖరు శనివారం కానీ స్వామివారికి పూజ చేసుకోవచ్చు. ఈ పూజ ఎలా చేసుకోవాలి, 4 శనివారాలు కూడా నైవేద్యాలు సమర్పించాలి అనే విషయాలు ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తానండి. మీకు పూజా మందిరం విశాలంగా ఉంటే అక్కడే ఈ పూజ చేసుకోవచ్చు, లేదా ఇలా పీఠాన్ని విడిగా ఏర్పాటు చేసుకుని పూజ చేసుకోండి. పీఠాన్ని ఏర్పాటు చేసుకుని అందులో మీకు వెంకటేశ్వర స్వామి వారి యొక్క పటం కానీ విగ్రహం కానీ ఉంటే పూజలో పెట్టుకోండి. అలాగే ఏ పూజకైనా ముందుగా పూజించాల్సింది ఆ విఘ్నేశ్వరుని గనక ఆ స్వామివారిని కూడా పెట్టుకోండి. నేను ఇక్కడ 7 పిండి దీపాలను అయితే పెట్టుకున్నానండి. స్వామివారికి ఈ పిండి దీపాల్లో దీపారాధన చేస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అందుకని మామూలుగా కుందులు కూడా పెట్టుకున్నాను. తర్వాత అలాగే పిండి దీపాలు కూడా ఏర్పాటు చేసుకున్నాను. పిండి దీపాలలో ఆవు నెయ్యి వేసి పువ్వు ఒత్తి వేసి దీపారాధన చేసుకోవాలి. దీపారాధన చేసుకున్న తర్వాత కుందులకి పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, పుష్పాలు సమర్పించి దీపలక్ష్మికి నమస్కరించుకుని వినాయకుడికి పూజ ప్రారంభించాలి. వినాయకుడికి పంచోపచారాలతో కానీ షోడశోపచారాలతో కానీ పూజ చేసుకోవాలి. నేను ఇక్కడ స్వామివారికి షోడశోపచార పూజ అయితే చేసుకుంటున్నానండి. స్వామివారికి ఆవాహనం పలికి ఆసనం సమర్పించి, వస్త్రం సమర్పించి, మధుపర్కం సమర్పించాను. అలాగే స్వామివారికి పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు సమర్పించి, పుష్పాలు సమర్పించి, సాక్షాత్ దీపం దర్శయామి అంటూ దీపాన్ని చూపించి, ధూపం అగ్రాపయామి అంటూ ధూపాన్ని వేసి, అలాగే స్వామివారికి నైవేద్యం సమర్పయామి అంటూ చలిమిడిని నైవేద్యంగా సమర్పించాను. తర్వాత తాంబూలం సమర్పయామి అంటూ తాంబూలాన్ని సమర్పించుకున్నాను. తర్వాత స్వామివారికి కర్పూర హారతిని సమర్పించుకోవాలి. తర్వాత అక్షంతలు, పుష్పాలు చేతబట్టుకుని ఆత్మ ప్రదక్షిణ చేసి స్వామివారి పాదాల చెంత ఉంచి, స్వామి నేను ఈ పూజని చేయాలని అనుకుంటున్నాను. ఈ నెల రోజులు కూడా నాకు ఏ విఘ్నాలు లేకుండా ఈ పూజ చేసుకునే అవకాశం కల్పించు స్వామి అని ఆ స్వామివారిని వేడుకోండి. తర్వాత స్వామివారి యొక్క పాదాల చెంత ఉన్న అక్షంతల్ని, పుష్పాల్ని తీసుకుని తలపై వేసుకోవాలి. తర్వాత ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పూజ ప్రారంభించాలి. స్వామివారికి ఆవాహనం పలికి ఆసనం సమర్పించి అర్ఘ్యపాద్యాల్ని సమర్పించుకోవాలి. స్వామివారికి స్నానం సమర్పయామి అంటూ నీళ్లు చిలకరించి, స్వామివారికి వస్త్రం సమర్పయామి అంటూ వస్త్రాన్ని సమర్పించుకోవాలి. అలాగే స్వామివారికి పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు సమర్పించుకోవాలి. స్వామివారికి అష్టోత్తర శతనామావళి కానీ గోవింద నామాలు కానీ మీకు ఏ వస్తాయి చదువుకోండి. చదువుకుంటూ అక్షంతలతో కానీ పుష్పాలతో కానీ స్వామివారికి పూజనైతే చేసుకోండి. అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి దళాలతో పూజనైతే తప్పకుండా చేసుకోండి. ఒక తులసి దళాన్నైనా సరే స్వామివారికి సమర్పించండి. అష్టోత్తర శతనామావళి చదువుతూ మొత్తం తులసి దళాలతో కూడా పూజ చేసుకోవచ్చు, లేదా తులసి మాళని స్వామివారికి సమర్పించండి. తర్వాత అమ్మవారికి కూడా పూజ చేసుకోవాలండి. స్వామివారి పూజ అయిన తర్వాత అమ్మవారికి పూజ చేసుకోవాలి. ఇక్కడ స్వామివారికి ధూపము వేసిన తర్వాత నేను అమ్మవారి యొక్క పూజను ప్రారంభిస్తున్నాను. అమ్మవారికి కూడా ఆవాహనం పలికి ఆసనం సమర్పించి అర్ఘ్యపాద్యాల్ని సమర్పించుకోవాలి. ముఖే ఆచమనీయం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, పాదయో పాద్యం సమర్పయామి. ఈ విధంగా చూపించిన ఆ నీళ్ళని మరొక పాత్రలో వేసుకోవాలి. మనం తీర్థంలో కలిపి పూజ అయిన తర్వాత తీసుకోవాలి. అమ్మవారికి స్నానం సమర్పయామి అంటూ నీళ్లు చిలకరించి, వస్త్రం సమర్పయామి అంటూ వస్త్రాన్ని సమర్పించుకోవాలి. తర్వాత హరిద్రా చూర్ణం సమర్పయామి అంటూ పసుపుని, కుంకుమ సమర్పయామి అంటూ కుంకుమని అమ్మవారికి సమర్పించుకోవాలి. తర్వాత గంధం సమర్పయామి అంటూ గంధంలో ముంచిన పుష్పాన్ని అమ్మవారి పాదాల చెంత ఉంచాలి. పుష్పం సమర్పయామి అంటూ అమ్మవారికి పుష్పాన్ని సమర్పించుకోవాలి. అమ్మవారికి అష్టోత్తర శతనామావళితో కానీ అమ్మవారి యొక్క స్తోత్రాలతో కానీ పూజ చేసుకోండి. అవి చదువుకుంటూ పుష్పాలతో కానీ అక్షంతలతో కానీ అమ్మవారికి పూజ అయితే చేసుకోండి. అలాగే కుంకుమ పూజ కూడా చేసుకోవచ్చు మీరు మీ ఓపికను బట్టి.
ఏమి రాని వాళ్ళు ఓం నమో నారాయణాయ నమః అని స్వామివారిని, ఓం శ్రీ మాత్రే నమః అని అమ్మవారిని తలుచుకుంటూ పూజనైతే చేసుకోండి. ఓం శ్రీ లక్ష్మీదేవి అయి నమః, ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః, ఇలా మీకు వచ్చిన నామంతో స్వామివారిని అమ్మవారిని పూజించండి. నేను ఇక్కడ స్వామి అమ్మవార్లకి పళ్ళనైతే నైవేద్యంగా పెడుతున్నానండి. మీరు ఈ 4 రోజులు కూడా కట్టు పొంగలి, చక్కెర పొంగలి, ఇలా మీకు తోచిన నైవేద్యం ఏదైనా కూడా వండి సమర్పించుకోవచ్చు. ఏవి అందుబాటులో లేకపోతే పళ్ళని కూడా నైవేద్యంగా పెట్టవచ్చండి. ఈ విధంగా స్వామివారికి అయితే పూజనైతే చేసుకోండి. మీకు వీలైతే 7 రకాల పుష్పాలతోటి 7 రకాల పళ్ళని నైవేద్యంగా పెడుతూ కూడా ఈ పూజ చేసుకోవచ్చండి. అది కంపల్సరీ అయితే కాదు, మీకు చేసుకునే స్తోమత ఉండి సమయం ఉండి చేసుకోవాలని ఆసక్తి ఉంటే ఆ విధంగా చేసుకోండి. స్వామి అమ్మవార్లకి తాంబూలం సమర్పయామి అంటూ తాంబూలాన్ని సమర్పించిన తర్వాత కర్పూర హారతిని స్వామివారికి సమర్పిస్తున్నానండి. పచ్చ కర్పూరంతో స్వామివారిని పూజిస్తే చాలా మంచిది. అలాగే కర్పూర హారతిని సమర్పిస్తే ఇంకా మంచిదండి. ఈ విధంగా అయితే పూజ చేసుకోండి. పూజలో మీరు ఒక్కొక్క అష్టోత్తరం చదువుతూ ఒక్కొక్క కర్పూర బిళ్ళను కూడా స్వామివారికి సమర్పించుకోవచ్చు. అలా చేస్తే స్వామివారికి ఎంతో ఇష్టమండి. శీఘ్రంగా స్వామివారి అనుగ్రహం అయితే కలుగుతుంది. తప్పకుండా ఈ పూజ చేసి చూడండి. మీకు కలిగిన అనుభవాన్ని నాకు కామెంట్స్లో చెప్పండి. తప్పకుండా ఈ పురటాసు మాసంలో ఆ స్వామివారిని పూజించండి. ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడితే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దండి. అలాగే తప్పకుండా 10 మందికి షేర్ చేయండి. మా వీడియోల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం. ఉంటానండి.